ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ కనీసం సెమీస్ కు చేరలేకపోయింది. ఆడిన 2 మ్యాచ్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత గడ్డపై ఇంతకంటే అవమానం మరొకటి లేదంటూ పాక్ అభిమానులు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. సిఫార్సులతో ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయంటూ పాక్ మాజీలు పీసీబీపై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ బి జట్టుతో కూడా గెలవదని గవాస్కర్ అన్నాడు. పాకిస్తాన్లో ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు కొదువు ఉండదని, కానీ వారి బెంచ్ బలంగా లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపాడు. ఆ జట్టు యువ ఆటగాళ్లను తయారు చేసుకోలేకపోయిందని అన్నాడు. భారత్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ అప్రోచ్ సరిగ్గా లేకనే ఓటమి పాలైందని అభిప్రాయపడ్డాడు. భారత్ సి టీం కూడా పాక్ ను ఓడిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేనంటూ వ్యాఖ్యానించాడు. కానీ బి టీం మాత్రం పాకిస్తాన్ ను ఖచ్చితంగా ఓడిస్తుందని చెప్పాడు. ఆ జట్టు బ్యాటింగ్ లో దూకుడు లేకపోవడం ఓటమికి కారణమైందన్నాడు. అదే సమయంలో భారత స్పిన్నర్లు త్వరగా ఓవర్లు ముగించడంతో పాక్ బ్యాటర్లు తడబడ్డారన్నాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో టాలెంట్ కు మాత్రం కొదవలేదని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కానీ వారిని గుర్తించడంలో తప్పులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డాడు. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను పాకిస్తాన్ తయారు చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఐపీఎల్ ద్వారా భారత్ ఎలాంటి వైట్ బాల్ ఆటగాళ్లను తయారు చేసిందో మనం చూస్తున్నామని, వారికి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉన్న మంచి ప్లేయర్స్ రావడం లేదని అన్నాడు. దేశవాళీ క్రికెట్ నుంచి నాణ్యమైన యువ ఆటగాళ్లను ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నామన్నది పాక్ క్రికెట్ బోర్డు ఆలోచించుకోవాలంటూ గవాస్కర్ సూచించాడు. కాగా ఆడిన 2 మ్యాచ్లలో ఓడిన పాకిస్తాన్ కివీస్ పై బంగ్లాదేశ్ పరాజయంతో ఇంటిదారి పట్టింది. దీంతో గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకున్నాయి. మార్చి 2న ఈ 2 జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో గ్రూప్ ఏ టాపర్ ఎవరో తేలనుంది.